పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా యొక్క సేవా పరిచర్లో నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. ఒక నూతనమైనటువంటి దేవుని పరిచయ నిమిత్తం ఒక కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టబోతున్నాం. మీ ప్రశ్న మా జవాబు అనే ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే భారతదేశంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, క్రైస్తవుల మధ్య హైందవుల మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయడానికి, అలాగే దేశమంతా కూడా క్షేమంగా ఉండాలని, ఈ కుల మత భేదాలు లేకుండా బతకడానికి మేమంతా కలిసి పోరాటం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యంగా కొంతమంది మతోన్మాదులు కొన్ని విషయాలు ప్రశ్నల రూపంలో సంధిస్తూ ఉన్నారు. అది వాస్తవం తెలియనటువంటి కొంతమంది ఆ మతోన్మాదుల మాటలకు లోబడి అదే సత్యం అనుకొని, వాళ్ళ మాటలే ధర్మం అనుకొని వారి మనసులను కలుషితం చేసుకుంటున్నారు. అలాగే విషపూరితంగా చేసుకొని కొన్ని దాడులు వీరు చేస్తున్నారు. మతోన్మాదులు మాట్లాడే కొన్ని మాటలు వీళ్ళు వాస్తవం అనుకొని వాటిని వీళ్ళు విని అయ్యే సత్యం అనుకొని వీళ్ళు చెడిపోయింది కాక అనేక మంది మీద దాడులు చేసి కొంతమంది జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కళ్ళు తెరిపించడం కోసం, సత్యాన్ని ప్రకటించడం కోసం మరి మేము కొన్ని ప్రశ్నలకు జవాబులు ఆత్మీయంగా తెలియపరచాలని మీ ప్రశ్న మా జవాబు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించండి, అందరూ చూడండి. అలాగే ఇందులో ఏదైనా తప్పు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. సత్యం ఉంటే అనేక మందికి మీరు ఫార్వర్డ్ చేసి మరి దేవుని సేవా పరిచర్లో మన దేశ క్షేమం కొరకు ప్రతి ఒక్కరు కూడా మరి పాటుపడాలని కోరుకుంటా ఉన్నాను. మతోన్మాద అడిగే ప్రతి ప్రశ్నకు కూడా మా దగ్గర జవాబు ఉంది. అయితే మేము అడిగే వాటికి మీరు జవాబు చెప్పలేరు. కానీ మిమ్మల్ని అడగటం వల్ల, మిమ్మల్ని ఇది అవడం వల్ల అనేక మంది హైందవ సహోదరులు బాధపడతా ఉంటారు. సో దైవాలని మేము విమర్శించే వాళ్ళం కాదు. కానీ మీలాంటి మతోన్మాద అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ప్రతి క్రైస్తవుడి దగ్గర సమాధానం ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను. మీలాంటి మతోన్మాదులను మా దేశం నుంచి వెళ్ళగొట్టమే మా ధ్యేయం. మేమంతా ఒకే కుటుంబంగా బతకాలి. మా మధ్య ఇటువంటి విభేదాలు కలిగిస్తున్న మీ అందరికీ కూడా, మీలాంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా జవాబు చెప్పి సర్వలోకానికి కూడా సత్యాన్ని ప్రకటించడమే మా ధర్మం. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెవులతో కాక మనసుతో వినండి, ఆలోచించండి, ఇందులో సత్యాన్ని గ్రహించండి. మన దేశాన్ని కాపాడుకుందాం, సహకరించండి. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.